ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, విశాఖ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. సమత కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్ సాయి తేజ్ ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకోవడం జరిగింది. కారణాలు ఏంటి అని చూస్తే లెక్చరర్స్ లైంగిక వేధింపులు అని చెప్పేసి, మరి ఈరోజు అయితే ఆ వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కీలకంగా మారాయని అంటున్నారు. మరి ఒక్కసారి మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి, గతంలో చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇలాంటి, అంటే మెన్ లెక్చర్స్ ఎవరైతే ఉంటారో హెరాస్మెంట్ చేస్తూ ఉంటారో ఆడపిల్లల్ని అని చెప్పేసి. ఇక్కడ చూడండి, రివర్స్ చూస్తున్నాం మనం. అంటే ఉమెన్ లెక్చర్స్, మహిళా లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ని లైంగికంగా వేధించారంటే, అంటే లైంగికంగా వేధించడం అంటే సరదాగా అని మాటలా, లేకపోతే మనం అది ఏమైనా అనుకోవచ్చా? అసలు లెక్చరర్కి స్టూడెంట్కి చాటింగ్ ఏంటి మేడం? వాట్సాప్ చాటింగ్ చేయాల్సినంత అవసరం ఏంటి అసలు? అంటే ఒకసారి ఇప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, దారుణాలు రకరకాల దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్కూల్ టీచర్స్ కూడా ఆ మధ్య అబ్బాయిల్ని ట్రాప్ చేసి అబ్బాయిలతో అలా సరదాగా మాట్లాడడం కాదు, వాళ్ళతో సెక్సువల్ గా కమిట్ అయ్యి కొంతకాలానికి పట్టుబడి గొడవలు జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇది కాలేజ్ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళకి అధ్యాపకులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి, ఎంత గౌరవనీయమైన స్థానం కదా ప్రొఫెసర్ అంటే. మెడికల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రొఫెసర్ అంటే అసలు ఆ ప్రొఫెసర్ని చూసే ఛాన్స్ కూడా తక్కువ దొరుకుతుంది. డిగ్నిటీ ఉంటుంది చాలా, అంటే అసలు ఒక రేంజ్లో ఉంటుంది గౌరవం వాళ్ళకి ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్. మరి అలాంటప్పుడు అది ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఇప్పుడు మనస్తత్వాలు, ఆలోచనలు మారిపోయినాయి కదా బయట. సో ఉద్యోగంలో ఉంటే ఏంటి, ఏ ఉద్యోగంలో ఉంటే ఏంటి, బయట ఏ పని చేసుకుంటే అందరూ సమానమైనటువంటి ఆలోచనలు, కోరికలతో రగిలిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే అట్రాక్షన్స్. చిన్నపిల్లాడు, 10 ఏళ్ల పిల్లాడు అందంగా ఉంటాడు, నువ్వు కోరిక పెట్టుకుంటావా వాళ్ళ మీద? ఇప్పుడు డిగ్రీ అబ్బాయి 20 ఏళ్ళు ఉంటాయేమో, 20 ఏళ్ళ అబ్బాయి మీద నీకు కోరిక. మరి అందంగా ఉన్నాడు, నిజమే చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి, అందంగా ఉంటే నువ్వు మోసపడతావా? నీ కొడుకు అందంగా ఉంటాడు, నువ్వేం చేస్తావు? నీ కొడుకుతో కమిట్ అవుతావా? ఇప్పుడు విద్యార్థులందరూ కన్నబిడ్డలు అని భావించాలి అని అంటారు. టీచర్స్ అందరూ కూడా తల్లిదండ్రులు కన్నా ఎక్కువ కదా, తల్లి తండ్రి గురువు దైవం. అయితే వాళ్ళు పిల్లలు అందంగా ఉన్నంత మాత్రాన మోజు పడతారా? స్టూడెంట్స్ అసలు తల్లిదండ్రుల కంటే కూడా తల్లిదండ్రి గురువు దైవం ఒక స్థానం ఇచ్చారు కదా. మనం ఏ పూజ చేసినా అసలు ఫస్ట్ గురు బ్రహ్మ అని చెప్పి మొదలు పెడతాం, తర్వాతే శుక్లాంబరధరం అని చెప్పి మొదలు పెడతాం విఘ్నేశ్వరుడికి. అలాంటి స్థానం ఇచ్చినప్పుడు గురువులకి వీళ్ళు ఎలా దిగజారుతున్నారు? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం అసలు ఏమన్నా ఉందా? వాళ్ళు మనిషి బతుకుతున్నారా? అసలు వాళ్ళు తినేది అన్నమేనా? చాలా అసహ్యం వేసింది నాకైతే ఈ వినంగానే. ఇప్పుడు స్త్రీ అంటేనే గౌరవానికి మారు పేరు. ఆ రూపమే భగవంతుడు అలా సృష్టించినప్పుడు ఆ తర్వాత అమ్మతనాన్ని ప్రసాదించాడు. తర్వాత విద్య బోధించే స్థానంలో నువ్వు ఉన్నావు. ఆ స్థానం సంపాదించడానికి నువ్వెంతో కష్టపడి చదువుకున్నావు, ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకుని ఆ ఉద్యోగం సంపాదించి ఆ వృత్తిలో నువ్వు ఉన్నప్పుడు అసలు నీకు ఎన్ని స్థానాలు అక్కడ? ఒక స్త్రీవి, ఒక తల్లివి, ఒక అధ్యాపకురాలివి, దానికి తోడు నువ్వు పడుతున్న పడ్డ శ్రమ ఎంత ఉంది, నీకు గౌరవాన్ని ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు నువ్వు ఈ దరిద్ర పని చేసి ఎలా దిగజారిపోయావు? చండాలంగా మిగతా నేరస్తుల్లాగా ముఖానికి మాస్కులు వేసుకుని పోలీస్ స్టేషన్ల దగ్గర లేకపోతే రూముల లోపల నువ్వు దాక్కునే బ్రతుకు నువ్వు సృష్టించుకున్నదే అదంతా. అంటే వీళ్ళని మనం గట్టిగా తిట్టినంత మాత్రాన లేకపోతే కొట్టినంత మాత్రాన అవ్వదు వీళ్ళతోటి. వీళ్ళకి ఏం చేయాలి అంటే ఒక సిగ్గులేని అవమానం చేయాలి వీళ్ళకి. అంటే ప్రొఫెసర్స్ అంటున్నారు కదా మేడం, వాళ్ళు ఒక స్టూడెంట్తో వాట్సాప్ చాటింగ్ చేయడము, ఆ రికార్డ్స్ నేను సైన్ పెట్టను అనడము. ఏంటంటే చెప్తున్నాను కదా, వీళ్ళకి ఒక 45 ఏజ్ ఏమైనా ఉంటుందేమో, వీళ్ళకి ఇంకా పరిణితి చెందలేదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా పిల్ల మనస్తత్వంతో, కుర్ర వ్యవహారాలతోటే ఉంటారు. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్స్లో జనాలు ఎవరు కూడా పెద్దరికంతో ప్రవర్తించటం లేదు. పాత రోజుల్లో అయితే ఒక టీనేజ్ దాటారంటే పెద్దరికంగా ఉండేవారు, పెంపకాలు అలా ఉండేవి, కాలం కూడా అలా ఉండేది, సమాజం కూడా అలా ఉండే పరిస్థితిలో. ఇప్పుడు అలా లేదు, ఎంత వయసు వచ్చినా కుర్రతంతుగానే ఉంటున్నారు. వీళ్ళు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అయినా కూడా వీళ్ళకి ఆ పెద్దరికం లేదు. చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనలు పెద్దగా రావట్లేదు.
ఆ పిల్లవాడిని చూసి మనసు పారేసుకోవడం, చాటింగులు చేయడం. అసలు లెక్చరరు చాటింగులు చేయడం ఏంటి? పిల్లవాడు ఎప్పుడన్నా స్కూల్కి పదే పదే రావట్లేదు అని అంటే తల్లిదండ్రులకు ఒక మెసేజ్ పెడతారు. పర్సనల్ ఫోన్లకి నువ్వు మెసేజ్లు ఏం పెడుతున్నావు అందులో? నువ్వు తిన్నావా? నువ్వు నిద్రపోయావా? నీకు ఎలా నిద్ర పడుతుంది? నేను గుర్తుకు రావట్లేదా? నన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు నా దగ్గరకు ఒకసారి రా, మా హస్బెండ్ లేడు. ఇవన్నీ స్టూడెంట్స్తో చెప్పే మాటలా? నీ మొగుడు లేకపోతే స్టూడెంట్కి ఎందుకు చెప్తున్నావు నువ్వు? అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు అబ్బాయితోటి. ఇద్దరు లెక్చరర్స్ అంటున్నారు, ఒక ఆవిడ చాటింగ్ మనం మాట్లాడుకుందాం. ఆవిడ మెసేజెస్లో ఎక్కడా అందకూడదని చెప్పి అలాంటి మెసేజెస్ పెట్టింది. విడిగా బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడి ఉంటుందో దానికి అనుబంధంగా ఈ చాటింగ్స్. అర్థమైందా? విడిగా కలిసినప్పుడు నువ్వు రా ఒకసారి, నువ్వు చాలా బాగుంటావు, మనం ఇలాగా బెడ్ షేర్ చేసుకుందాము, ఇలాంటి మాటలు అవి కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. మనం అంత తెలియదు కాబట్టి ఇలా అనుకోవచ్చు. అవన్నీ మాట్లాడబట్టే ఈ అబ్బాయి అంతగా భయపడిపోయాడు. ఈ చాటింగ్స్ ఇలా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, దానికి రెమెడీ ఆలోచించవచ్చు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి ఈ అబ్బాయి పెద్దవాళ్ళతో చెప్పాడు, ఫ్రెండ్స్తో చెప్పాడు. చెప్తే ఇది లాస్ట్ సెమిస్టర్ కదా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వు పట్టించుకోవద్దు. జనరల్గా ఎవరైనా చెప్పేది. పట్టించుకోవద్దు అనే స్టేజ్లో లేదు అక్కడ ఆ సీను, ఆ వ్యవహారం చాలా చివరికి వచ్చేసింది. ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్కి వచ్చాడు కాబట్టే వాళ్ళ హెరేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంది. చాటింగ్లో చాలా తక్కువగా ఉంది, విడిగా చాలా ఎక్కువ ఉండుంటుంది. అంటే చాటింగ్ లో అన్ని చెప్పరు కదా, పట్టుబడితే రేపొద్దున ఏ నార్మల్ అంటారు. అక్కడికి ఈ అబ్బాయి అమ్మ అమ్మ అని పిలుస్తాడంట ఎవరినైనా. కొంతమందికి అదొక అలవాటు ఉంటుంది. చూడండి, ఇంట్లో పెంపకం కూడా ఎవరైనా ఆడపిల్లలు కనిపిస్తే అమ్మ అని సంబోధించమని చెప్తారు. నేనైనా మా పిల్లలకి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అమ్మ అని సంబోధించమని చెప్పి నేర్పాను నేను కూడా. మా పిల్లలు ప్రొఫెసర్స్ అంటేనే మనకి వాళ్ళని ఒక తల్లిలానే చూస్తాం, వాళ్ళని వాళ్ళకి ఒక పెద్ద మేడం అంటారు, అలాంటిది అమ్మ అని అంటున్నాడు. అమ్మ అని అన్నప్పుడు చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇంత జరిగిందంటే నమ్మకం ఉండదు. ఈ అబ్బాయి అమ్మాయి అని పిలవటం అందరికీ తెలుసు, ఆవిడ అమ్మలాగా చూస్తుందా లేదా అనేది ఎంతమందికి తెలుసు? ఆ అబ్బాయికి తెలుసు, దగ్గర ఫ్రెండ్స్కి తెలుసు. ఇంకా ఈ అబ్బాయి చాలా మంచి పని చేశాడు, మనం చాలా వీడియోస్లో చెప్పాం. ఏదన్నా ఇలాంటి మీకు మా మనసు బాగోనప్పుడు, చనిపోవాలనిపించినప్పుడు మీరు షేర్ చేసుకోండి. అలా అబ్బాయి మూడీగా తిరుగుతున్నప్పుడు అమ్మాయి అయినా సరే ఇంట్లో మెంబర్స్ ఫ్రెండ్స్ కనిపెట్టండి అని మనం చాలాసార్లు చెప్పాం. కరెక్ట్గా ఈ అబ్బాయి అలా షేర్ చేసుకున్నాడు. అందరూ కూడా తీసుకున్నారు ఆ విషయాన్ని. తీసుకుని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చచ్చుల్లాగా ఎలాంటి సలహా ఇచ్చారంటే, ఫైనల్ ఇయర్ కదా, ఫైనల్ సెమిస్టర్ కదా, నువ్వు పట్టించుకోవద్దు. అది ఎప్పుడు ఎర్లీ స్టేజ్లో చెప్పాల్సిన ప్రికాషన్ అది. నువ్వు గొంతు మీదకి వచ్చిన తర్వాత పట్టించుకోవద్దు అనటం అనేది ఇక్కడ తప్పు. చూడండి, వ్యూవర్స్ చూసేవాళ్ళు కూడా, సమాజాన్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను, ఇలాగ పట్టించుకోవద్దని కాదు మీరు చెప్పాల్సింది, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు పట్టించుకోండి, లేకపోతే అబ్బాయిని నువ్వు షేర్ చెయ్యి మీ వాళ్ళందరికీ అని అన్నప్పుడు ఈ మార్పు బాగుంది. చెప్పాడు ఈ అబ్బాయి, అంటే నేను చెప్తేనే చేశాడని కాదు, ఆ అబ్బాయికి అనిపించింది, చెప్పాలనుకున్నాడు, చెప్పాడు, అందరికీ తెలియజేసినప్పుడు మీ చేయాల్సిన పని ఏంటి? అబ్బాయిని అందులోంచి లాగాలి. మీరేం చేశారు? అందులోనే ఉంచి సర్దుకో అని చెప్పారు. ఫైనల్ ఇయర్ కదా, అయిపోతుందిలే, ఏం కాదు. అది ఎప్పుడు చెప్పాలి? మీరు ఎర్లీ స్టేజ్లో చెప్పాల్సింది. ఇది లాస్ట్ స్టేజ్లో చెప్పడం వల్ల ఆ అబ్బాయిని బలి తీసుకోవడం జరిగింది. అదే కానీ వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టయితే, అప్పుడే కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గందరగోళం చేశారంటే, మహాపోతే ఒక సెమిస్టర్ పోతుందండి. లైఫ్ కంటే సెమిస్టర్ ఇంపార్టెంటా మీకు? ఇప్పుడు లైఫ్ అయిపోయింది కదా, అసలు అబ్బాయే లేకుండా పోయాడు కదా. ఇప్పుడు మీరు పట్టించుకోకు అని అన్నది ఆ ఫలితం, మరి మీరు చెప్పిన సలహా ప్రకారం ఫలితం కూడా మీరే తీసుకోవాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే అలా అన్నారు ఇమ్మీడియట్గా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పడేయండి. ప్రికాషనరీగా మీరు యాజమాన్యానికి కంప్లైంట్లు ఇవ్వండి, లెటర్స్ పెట్టండి. ఇవి ఎందుకు సైన్ చేయదు, అందరినీ ఓకే చేసి ఈ అబ్బాయిని ఎందుకు పట్టుకుంటుంది, అందరినీ మామూలుగా కామన్గా లెసన్ చెప్పి ఈ అబ్బాయికి ప్రైవేట్ క్లాస్ ఎందుకు చెప్పాలి అంటే, ఈ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం కోసము, కమిట్ చేయించుకోవడం కోసము, ఒంటరిగా కూర్చోబెట్టి ఈ అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేయడానికి ఒక ప్రైవసీ కోసం అబ్బాయిని అలా కూర్చోబెట్టారు. ఇంకా న్యాచురల్గా ఉండటం కోసం ఇంకా 2-3 అబ్బాయిలను కూడా లైట్గా ఇట్లా అడిగినట్టుగా అడిగి వాళ్ళకి సైన్ చేసి వదిలేశారు. మరి ఈ అబ్బాయిని ఎందుకు గట్టిగా పట్టుకుని సైన్ చేయలేదు? చివరికి మరి తల్లిదండ్రుల్ని సైన్ లాస్ట్ డే ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, తల్లిదండ్రులను పంపిస్తే పెడతారేమో అన్న ఆశతో పంపించిన అబ్బాయి అక్కడ కూడా ఆశను కోల్పోయాడు. నాకు ఎన్ని రోజులైనా పెట్టలేదు, నా మీద మోజుపడ్డ మనిషి, ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసింది, మా వాళ్ళని పంపిస్తే నేను వెళ్లకుండా పెట్టరు అనే నమ్మకం అబ్బాయికి వచ్చింది. వచ్చి పంపించడం అయితే పంపించాడు, కానీ తనకి నమ్మకాల ఆశలు లేవు.
అందుకని చెప్పి ఇంకా నా లైఫ్ అయిపోయిందని సూసైడ్ చేసుకున్నాడు. ఏదైనా పొరపాటే కదా, తొందరపాటు అంటే Yeah. భయపడ్డాడని అనుకోవాలా ఇక్కడ, లేదంటే నా లైఫ్ ఇక్కడతో అయిపోయింది, ఎండ్ అయిపోయింది, ఇప్పుడు ప్రాజెక్ట్ సైన్ చేయకపోతే ఇంక నాకు లైఫ్ లేదు అని భయపడ్డాడు అనుకో. అందరికీ చెప్పాడు, మళ్ళీ కొంచెం చెప్పలేదా అంటే చాలా మంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు. అంటే ఫైనల్గా మేడం యంగ్స్టర్స్కి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు చూస్తున్నప్పుడు ఒక లెక్చరర్ స్టూడెంట్తో ఇలా లైంగిక వేధింపులు అంటే సరదాగా అనడము, టీజ్ చేయడము, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది అనుకోవాలి. ఫైనల్గా యంగ్స్టర్స్కి ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ పాయింట్స్. ఇప్పుడు తల్లిదండ్రులు మనం చెప్పుకుంటున్నాం పెంపకం సరిగ్గా ఉండాలని. ఇక్కడ ఏమైంది, పెంపకం ఇది కూడా సరిగ్గా లేదు. మీరు సమస్యని ఎలా ఎదుర్కోవాలి అన్న పద్ధతిలో పెంచుతున్నారా, ధైర్యంగా పెంచుతున్నారా, ఈ రెండు గట్టిగా నేర్పండి అసలు పిల్లలకి. మీరు బాగా చదివేస్తున్నాడు, బుద్ధిమంతుడు, మీకు అనుకూలంగా పెంచేసుకుంటున్నారు. నోరిప్పకుండా పిల్లాడు బుద్ధిమంతుడిలాగా ఉంటే మీకు చాలా. సమాజంలో ఎదుర్కోవాలి, అనేక శక్తులు ఉంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి. రేపొద్దున జాబ్లోకి వెళ్తే అక్కడ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఎదుర్కొంటాడు? ఇంటికి వచ్చి అమ్మబాబులకు చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకి రావాలంటే ధైర్యాన్ని వాళ్ళు నేర్పాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రతి సమస్యని నువ్వు పరిష్కరించుకోవాలి, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి, దేన్ని కూడా భయపడకూడదు అనేది నేర్పాలి. ఇది ఫండమెంటల్ రూల్ అంతే. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమస్యను ఎలా ఎదుర్కోవాలి, మనం మాత్రమే ఓన్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, దట్టు స్పాట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏ మనిషికైనా. కింద నుంచి టాప్ వరకు తీసుకుంటే ప్రతి మనిషికి అప్పటికప్పుడు స్పాట్లో డెసిషన్ తీసుకునే సందర్భాలు అనేకం వస్తాయి. ఇంటికి వెళ్ళి అమ్మకి, నాన్నకి, మొగుడికి, కొడుకులకి చెప్పుకునే అవకాశం రాకపోవచ్చు, ఆ టైం ఉండకపోవచ్చు. నువ్వు ఓన్గా తీసుకునే అవకాశం ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిందే. ఎవరు ఇచ్చే ఇది ఉండదు అక్కడ. అలా పిల్లల్ని పెంచాలి. కానీ ఇంత భయస్థుడిగా పెంచితే, ఇప్పుడు మీరు అన్నారు అంతంత భయపడుతున్నాడు, మా ఫ్యూచర్ లేదనుకున్నాడా, ఇవన్నీ అడిగారు మీరు. ఇప్పుడు ఆ వేలోనే ఆలోచించాడుగా మరి అబ్బాయి. అది గాడిది గుడ్డు ఇదే వచ్చి దీని మాటకి నేను భయపడడం ఏంటి? నేను అందంగా ఉన్నాను కాబట్టి ఆశపడింది, నేను కరెక్ట్గానే ఉన్నానుగా, నేనేమి లొంగిపోలేదు కదా. మగపిల్లాడేయండి మేల్ మెంటాలిటీతో ఆలోచించలేదు, ఆడపిల్ల మెంటాలిటీగా ఆలోచిస్తున్నాడు అని అంటే పెంపకం ఎంత పప్పులాగా పెంచారనేది నాకు అర్థమవుతుంది. అందుకే అంత సెన్సిటివ్ ఉన్నాడు కాబట్టి చాలా అంటే చాలా మెతక, అంటే జీన్స్ జెనెటికల్గా కూడా అమ్మ కానీ నాన్న కానీ కొంచెం మెతక స్వభావం ఉంటే జీన్స్ వస్తాయి. కానీ కాలమాన పరిస్థితుల ప్రకారం పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్.